వాసవి పెనుగొండలో ఆధ్యాత్మిక హోరు నేడు శాంతిధామ్ సప్తమ వార్షికోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండలోని శాంతిధాంలో వాసవి ఋషి గోత సువర్ణ మందిరం సప్తమి వార్షికోత్సవం నేడు ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సంకల్ప మందిరంను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితర ప్రముఖులు పాల్గొనున్నారు. వాసవి పెనుగొండ గ్రామానికి అధికారికంగా అదే పేరును ప్రభుత్వం ప్రకటించడం ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత తీసుకొచ్చిందని ట్రస్ట్ అధినేత డాక్టర్ పిఎన్ గోవిందరాజులు తెలిపారు. శాంతిధాంలో నెలకొల్పిన 90 అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు, అన్నదానం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. हरि ओम जय वासवी जय जय वासवी अखिल भारत श्री वासवी पेनुगొండ टेंपल ट्रस्ट वासवी शांतिधाम वासवी पेनुగొండ क्षेत्రంలో అవతరించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అందరికీ లభించాలనే యొక్క సంకల్పంతో అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వం ఆత్మార్పణ చేసుకున్నారు. అమ్మవారి యొక్క ఆత్మార్పణ వలన ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఆత్మార్పణకు పూర్వము 714 గోత్రికుల్ని వైశ్యులు అనేవారనమాట. 102 దంపతులు ఆత్మార్పణ చేసుకోవడం వలన 102 గోత్ర దంపతులు కాబట్టి వాళ్ళని ఆర్యవైశ్యులు అన్నారు. 612 మంది వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి వైశ్యులు అని వచ్చింది. ఆర్యులు అంటే పూజనీయులు అని అర్థం అనమాట. మనం ఏదన్నా లేఖ రాసేటప్పుడు సార్, మేడం అని ఎలా అయితే రాస్తామో ఆర్య, అయ్య అని కూడా మనము అలాంటి భావనతో సంభాషణ చేస్తూ రాస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇక్కడ పూజనీయ స్థానంలో ఆర్యవైశ్యులు ఉండటం కూడా ఒక విశేషం కాబట్టి ఆర్యవైశ్యులకు ఆ స్థానం పరమాత్మ జగదాంబిక ద్వారా ప్రసాదింపజేశారు. అలాగే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి పెనుగొండ క్షేత్రము పెనుగొండగానే ఉన్నది. దాని వాసవి పెనుగొండ ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు కూడా అధికారికంగా ప్రకటించారన్నమాట. ఈ అమ్మవారి యొక్క ఆత్మార్పణ వలన ఈ ఊరికి పెనుగొండ అని వచ్చింది. అమ్మవారి యొక్క నామం ద్వారా ఈ ఊరికి ఇంకా విశేషమైన శక్తి జతకూడాలి అని చెప్పని వాసవి పెనుగొండ అని చేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జన్మించడం వలన రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతంలో జన్మించి వారు అభివృద్ధి చేశారని వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. అలాగే ఎన్టీ రామారావు గారు జన్మించడం వలన ఆ ప్రాంతంలో వారు అభివృద్ధి చేయటం వలన ఆ ప్రాంతాలకి అక్కడ ఎన్టీఆర్ జిల్లా అని చెప్పని చేయటం. అలాగే పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్రాంతం కాబట్టి వారికి కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని, ప్రకాశం పంతులు గారి పేరుతో ప్రకాశం జిల్లా అని, అలాగే రాజ్యాంగాన్ని మనకి ఎంతో విశేషంగా అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో వారి అభిమానులు అధికంగా ఉన్నారని ఈ కోనసీమ ప్రాంతంలో అంబేద్కర్ జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా అని కూడా చేయటం జరిగింది. అంటే వారి యొక్క అభిమానము వలన ఆ ప్రాంతాలకు వచ్చినాయి ఆ పేరు. అలాగే మన యొక్క నివాసం చేస్తున్న ఇళ్ల మధ్యలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వీధిలో వారి పేరు ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థికంగా కానివ్వండి, హార్దికంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, సేవా పరంగా కానివ్వండి, ఆ యొక్క వీధికి వాళ్ళ ఇంటి పేరు రావచ్చు, లేకపోతే వారి ఇంటి పేరుతో కూడి ఉన్న వారి పేరు కూడా రావచ్చు. దానివల్ల ఆ వీధి వారిది అవ్వదు. కాకపోతే ఆ వీధిలో వారి వలన ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఆ వీధికి వాళ్ళ వలన వైభవం వచ్చింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ పెనుగొండకి వాసవి పెనుగొండ వలన సార్థకత ఎందుకు చెందుతుందంటే అమ్మవారి వలన ఈ యొక్క గ్రామానికి ఈ చుట్టుపక్కల అంతా కూడా వైభవం రావటం జరిగిందనమాట. అమ్మవారి యొక్క క్షేత్రముగా ఈరోజు విరాజిల్లుతుంది. గతంలో ఇది గ్రామంగానే ఉండేది. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, అమ్మవారి యొక్క కృపా లీల వలన ఈరోజు క్షేత్రంగా మారింది. తిరుపతి దేవస్థానానికి, అలాగే భద్రాచలం దేవస్థానానికి, అట్లాగే మనకి శ్రీశైల దేవస్థానానికి, విజయవాడ దుర్గమ్మవారి దేవస్థానానికి ముఖ్యమంత్రి వారు వెళ్ళి స్వయంగా బొట్టు వస్త్రాలు ఇస్తారు. కానీ ఈ చరిత్రలో గొప్ప విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వాసవి పెనుగొండ క్షేత్రానికి స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పణ చేయటం కూడా ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన ఖ్యాతి వచ్చిందని చెప్పని మేము విశ్వసిస్తున్నాము. అలాగే మన అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వాసవి శాంతి ధామం
రేపు 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రము, అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, అలాగే మనకి ఒరిస్సా, అలాగే అనేకమైన ఉత్తరాది ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇలా దర్శనంతో పాటు మనకి ఇతర దేశాల నుంచి కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం, అమ్మవారి యొక్క కృప వలన వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా చక్కగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా మేము అనేకమైన దేశాలకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆన్లైన్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర కూడా మనము ప్రచారం ద్వారా ప్రవచనం చెప్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మనకి అమెరికా వాళ్ళలో కూడా ఇప్పుడు అక్కడ అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయాలనుకున్నాం. వాళ్ళకు కూడా అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణంలో మనం కూడా కృషి చేస్తున్నాం. అమ్మవారి యొక్క జీవిత చరిత్ర తెలియని వారందరికీ కూడా తెలియపరిచే విధంగా చేస్తున్నాం అన్నమాట. మేము గతంలో కూడా ఇక్కడ విశేషంగా చాతుర్మాస్య వ్రతము, అలాగే ప్రతిష్టా కార్యక్రమంలో విశేష అనుష్ఠానము, అనేకమైన కార్యక్రమాలు కూడా ఈ వాసవి పెనుగొండ క్షేత్రంలో చేశాము. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క వాసవి పెనుగొండ క్షేత్ర సంకల్పము అమ్మవారి నెరవేర్చి అందరినీ కూడా ఆశీర్వచనం చేస్తున్నాము. హరి ఓం జై వాసవి, జై జై వాసవి. ఇక్కడ జన్మించింది అని మీరంతా చాలా చక్కగా కోఆపరేట్ చేసిండారు. ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ఇంకోటి ఫేవర్ కావాలా అని కానీ మీరు ఎప్పుడూ అడిగినలేదు, ఎవరు అడిగినలేదు ఇంతవరకు. మాకు సంతోషానికి ఏమైనా ఒక స్మాల్ గిఫ్ట్ ఇస్తే కూడా కొంతమంది యోచన చేసిండారు తీసుకోవాలంట. అది ఇంటెగ్రిటీ ఆఫ్ ది ప్రెస్ ఆఫ్ పెనుగొండ, ఏలూరు. ఈ ప్రెస్ మీట్ ఇంత క్విక్గా అరేంజ్ చేసిన మన శ్రీను గారికి నమస్కారములు. మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు ఉపస్థితులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. 7వ వార్షికోత్సవం ప్రతిష్టాపన, 7వ వార్షికోత్సవం వాసవి శాంతిధామ్ది రేపు అనగా 28 జనవరి 2026 తేదీ అంగరంగ వైభవాలతో జరుగుతుంది. క్యాబినెట్ మినిస్టర్ వర్మ గారు వస్తూ ఉండరు, మళ్ళా టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, కేవీ రాంప్రసాద్ దారివేశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ కర్ణాటక, మళ్ళా మన డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఆంధ్రప్రదేశ్, మరియు సోము వీర్రాజు గారు మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. నాకు అంతగా వాళ్ళ గురించి తెలీదు. ఐ థింక్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గానే ఉండరేమో కదా, ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్గానే ఉండ్రి. మా ట్రస్ట్ తరఫున మా ఉపాధ్యక్షులైన శ్రీ బొండాడ రాంపండు గారు సీనియర్ మోస్ట్ మెంబర్, వారు మన సతీష్ ఆర్కిటెక్ట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కృష్ణ గారు, మళ్ళా కోట్ల వెంకటేశ్వరరావు గారు, తర్వాత కోట్ల సూర్యారావు, నాగేంద్ర కుమార్ గారు, మన ట్రెజరర్ ఎన్ఎస్ శ్రీనివాసమూర్తి గారు, మరియు శ్రీ వెంకట్రంగ పేట్రన్ వారు, మరియు కోట్ల కృష్ణారావు తరఫున మీకు అందరికీ స్వాగతం కోరుతున్నాను. మన సనాతన సంస్కృతి నిలబెట్టే దానికోసము ఈ ఒక్క క్షేత్రాన్ని డెవలప్ చేయాలని పెద్దల నిర్ణయం. అమ్మ పుట్టి 4643 సంవత్సరాలు అయింది. ఎందరికో అవకాశం ఉండే ఈ క్షేత్రం డెవలప్ చేసేదానికి. ఒక దార్శనికులు చెప్పిన మాట ఏమిటంటే, మీ అందరి చేత ఈ పుణ్యకార్యం కావాలని అమ్మ సంకల్పమేమో, అందుకే ఈ టైంలో మీకు అందరికీ అమ్మ అవకాశం ఇచ్చింది. చాలా ఇబ్బందులు పడినాము, చాలా ఇబ్బందులు పడినాము. దానికైనా ఇప్పుడు ఫలాలు మనం ఏం చూస్తూ ఉన్నాం, దానికి సంతోషిస్తాం. ఇక్కడ కూర్చోండే ఆఫీస్ బేరర్స్ కానీ పేట్రన్స్ కానీ ఎవరికి ఏమీ రిటర్న్స్ అక్కలేదు. మేముండేది బెంగళూరు, చెన్నై, మళ్ళా కొంతమంది లోకల్లో ఉండారు, మన కోట్ల వెంకటేశ్వరరావు గారు, ఇలా ఎవరికి ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు. మాది ఒకటే, పెనుగొండ క్షేత్రం ఇంప్రూవ్ కావన్నారు. ఫస్ట్ రిక్వెస్ట్ వాసవి జయంతిని ఒక స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయాలని ఇష్టమే. కానీ మన ప్రియతమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, వారు చీఫ్ సెక్రటరీ, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లస్ మనకిన్న చాలా థింకింగ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి జయంతి చాలా మందిది వస్తుంది, ఆత్మార్పణ కొంతమందిదే వస్తుంది కాబట్టి ఆత్మార్పణ దినాన్ని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేస్తామని లాస్ట్ ఇయర్ చేసి
మళ్ళీ అది డిక్లేర్ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేదానికోసరము మూల దేవస్థానానికి వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చి అక్కడి ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించినారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది, సర్కార్ గవర్నమెంట్ తరఫున. దీనికి చాలా మంది కృషి చేసినారు. దాంట్లో చాలా ముఖ్యస్తులు ఉంటే మన ఎన్డీఏ గవర్నమెంట్, మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్, మన శ్రీరామ్ తాతయ్య గారు ఎమ్మెల్యే జగ్గైపేట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అచంత కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే శ్రీ పీతాని సత్యనారాయణ గారు చాలా ట్రై చేసినారు. 2017-18 మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని పోయింది పితాని సత్యనారాయణ గారు, సిద్ధారాఘవరావు గారు, శ్రీరామ్ తాతయ్య గారు తీసుకొని పోయింది. అప్పుడు నేను, రాంపొండ్ గారు, ఇంకా కొంచెం కమిటీ మెంబర్స్ అంతా వెళ్ళింటారు. ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు మారినాను మా పని కాలేదు. మా పని ఏమంటే చాలా పెనుగొండలు ఉన్నాయి, దానికి కన్ఫ్యూజన్. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కన్ఫ్యూజన్ అయ్యి మేమే బెంగళూరు ఇంకా ఒకటి నవతా ట్రాన్స్పోర్ట్లో ఒక కవర్ పంపించింటే ఏదో ఒకటి పార్సల్, అది కూడా పెనుగొండకు పోయింది, అనంతపురం దగ్గర పెనుగొండకి. ఈ కన్ఫ్యూజన్ ఉండరాదు, జతకి ఈ స్థలానికి ఒక మహత్యం రావాలా, రికగ్నిషన్ రావాలా, ఇది వాసవి పెనుగొండ కావాలని కోరికతో మనము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు